జవాబు అన్నట్టు, అన్ని సబ్జెక్టులకు ఒకటే క్వశ్చన్ బ్యాంక్ అన్నట్టు, అన్ని కథలకు ఒకటే నవ్వని ఎలా చెప్తాం? ఆదిని చూస్తే చెప్తాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. మిడిల్ క్లాస్ అబ్బాయిలో మిడిల్ క్లాస్ అబ్బాయిలో మిడిల్ క్లాస్ అబ్బాయిలో. నా పేరు టక్కు వెంకటేష్ అండి. నా పేరు టక్కు సురేష్ అండి. నా పేరు టక్ రమేష్ అండి. అంటే మీరంటే ఫ్యామిలీ కోసం కష్టపడి మీ టక్కు కొంచెం నీట్ గా ఉంది. మేము ఫ్యామిలీ ప్యాకులు తిని టక్కా అన్నట్టు. నేను చదివైపోయి హైదరాబాద్ వచ్చానండి. నేను కూడా చదివైపోయి హైదరాబాద్ వచ్చానండి. అంటే నేను వయసు అయిపోయి వచ్చానంటరా? చదువు అయిపోయి హైదరాబాద్ వచ్చాను. దేవుడా, నాకు మంచి జాబ్ తో పాటు ఒక మంచి లవర్ ని దేవుడా. నాకు కూడా మంచి లవర్ నువ్వు దేవుడా. దేవుడా, నాకు లవర్ రాకపోయినా పర్వాలేదు, వేరే వాళ్ళు లవర్ నాకు పెళ్ళంగా రాకుండా చూడు స్వామి. నీకు దండం పెడతా. ఏంటి అలా కూడా ఉంటారా? అలాగే ఉంటారా? ఈ ప్రేమకు కూడా ఆధార్ లింక్ పెడితే బాగుండు. ఒక్కొక్కరు 3-4 లింకులు పెట్టుకున్నారు, తెలియట్లేదు. ఈ హైదరాబాద్ లో అసలే రూములు దొరకటం కష్టం. వెళ్దాం పద. ఏంటి రూములు చాలా ఈజీగా దొరుకుతాయి అంటారా? నువ్వు చెప్పేది రూముల గురించి, నేను చెప్పేది ఉండే రూముల గురించి. ఎవరండి ఇక్కడ? బ్రేక్ డాన్స్ ఎలా చేసా అని చూసేలా ఏమంటే థూ అని ఊసేలా వేసేవరా? ఇంతకు మీకేం కావాలి? డబుల్ బెడ్రూమా, ట్రిపుల్ బెడ్రూమా? ఏం అవసరం లేదండి, 2 రూములు ఉంటే ఒక హోల్ ఉంటే చాలు. హోల్ కదరా, హాల్ అది. మందు మాత్రం కొట్టదు, ఎందుకంటే నాకు ఎదిగిన కూతులు 3 ఉన్నారు. అమ్మాయిలు జాగ్రత్త, వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. వస్తా. అబ్బా, ఇదేమో కరోనా ఫస్ట్ వేవ్ లా ఉంది, అది సెకండ్ వేవ్ లా ఉంది, ఇది ఒక్కటే కొంచెం వ్యాక్సిన్ లా ఉంది. ఏం మాట్లాడుతున్నావు? తక్కు జగదీష్ సినిమాలో నేను కూడా ఉన్నా. ఏ నువ్వున్నావా? ఎక్కడ? ఆ గుడి దగ్గర పల్లకెత్తే సీన్ ఉంది కదా. గుడి మీద కోతుంది, అది నువ్వేనా? రీతి వర్మ గారి కంటే ముందు నన్ను ఆఫీస్కి పిలిచి ఏమన్నారో తెలుసా? కాసేపట్లో రీతు వర్మ వస్తుంది, ఆఫీస్ అంతా క్లీన్ చేయమన్నారా? అలా అనకరా. అమ్మాయి నాకు బాగా నచ్చింది. నీకు బావగారు వచ్చేటి వేళ, నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, వాళ్ళ నాన్నగారు వచ్చేటి వేళ, వాడెక్కడ తంతాడో నాకు బాగా తెలుసు. దీని కుడి భుజం మీద కడవా, దాని ఎడం భుజం మీద పడవా, అది రమ్మంటే రాదురా ఎదవా. ఎందుకో నాకు ఈ అమ్మాయి బాగా సూట్ అయిందిరా. ఈ స్కిట్ లో ఏ అమ్మాయి వచ్చినా నీకే సూట్ అవుతులే. అడిగా ఏం అడిగావు? మేము లేకుండా ఎప్పుడు అడిగావు? పాట అదే. మీ ముగ్గురు మా ముగ్గురికి నచ్చారు, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసేసుకుంటాం. నాన్న ఒప్పుకోవాలి కదా. మీ నాన్న ఏడి? ఎక్కడ బాబు? ఏంటమ్మా వీళ్ళ ముగ్గురు మా పెళ్లి చేసుకోవడానికి రెడీ. సరే గానీ ఇప్పుడే పెళ్లి చేయను, వాళ్ళు ఇంకా చదువుకోవాలమ్మా. సరే చదువుకోమని ఒక గంట కొత్తాం. అది కాదు, మీరు బాగా డబ్బు సంపాదించి జాబ్ తెచ్చుకొని వస్తే గానీ వాళ్ళకి పెళ్లి చేయను. డబ్బు సరేరా, ఛాలెంజ్. సంవత్సరం తిరిగే లోపు జాబు డబ్బు అన్నిటితో వస్తాం. మీ ముగ్గురు అలాగే ఉండరు, మేము వచ్చేస్తాం. ఓకేనా? ఓకే. ఇలాగే ఉండు. సంవత్సరం తర్వాత సంవత్సరం అయింది, వాళ్ళని చూసి జాబులు కూడా తెచ్చుకొని వచ్చాం, అవును. సంపాదించాం. ఏరే ఎవరక్కడ? మన పెళ్లికి ఒక పొంతులు చాలు, 3 పొంతులు ఎందుకు? హలో, వాళ్ళు పంతులు కదా, మా మొగుళ్ళు. ఏం జరుగుతుందిరా ఇక్కడ? మనం పులిహార కలిపితే వాళ్ళు తినేస్తున్నారా? ఇలాంటి బతుకు మనం బతకడం అనవసరం, చచ్చిపోదాం పద. ఏమండి, వాళ్ళు ఎందుకు చచ్చిపోయేలాగా ఉన్నారండి? ప్రేమ కంటే పెళ్లి గొప్పతని చెప్పండి. ఏమండి, దీని వల్ల చచ్చిపోవడం ఎందుకు? రండి, ఈ డైలాగ్ కోసం వెయిట్ చేస్తాం. ఏది? సంవత్సరం ఏం చూసి దీపు శాంతి. ఒరేయ్, అది పిల్లం అనుకున్నావా పిల్లం అనుకున్నావా? అలా గట్టిగా నలిపేస్తున్నా. ఒరేయ్, నేను కొట్టానంటే నీ ప్రాణాలు తిరిగి రావరే. ఇది కూడా ఇప్పుడు వెళ్తే మళ్ళీ తిరిగి రాదు, కాసేపు ఉండరా. ఏంట్రా ఇది? తను రోజు అయితే నేను జాక్, ఈ జాక్ లేకపోతే రోజు లేదు. జాక్ ఉంటదేమో, మైక్ ఉండదు, చూసుకో మరి. అరే వదులు. నేను ఎప్పుడు వదిలేసానండి, ఇది వదులుతలేదు. ఏంటి ఈయన నువ్వు చేసుకుంది? నాకేం తక్కువ? ఒరే, మేమిద్దరం బయటకు వెళ్తే జంట బాగుందని దీవిస్తారు, మరి మీ ఇద్దరం బయటకు వెళ్తే గుంట బాగుందని లైన్ వేస్తారు. చెప్పవే మన గురించి. పొద్దున్నే నా కోసం కాఫీ చేస్తారు, మధ్యాహ్నం వంట చేస్తారు, ఈవినింగ్ టీ కూడా చేస్తారు. అవి ప్రొడక్షన్ వాళ్ళు కూడా చేస్తారు. రాత్రి అయితే ఏం చేస్తారు అది చెప్పు.
ఆయన చాలా మంచివాడు ఇప్పుడు దాకా నేను టచ్ కూడా చేయలేదు ఓ అది మంచితనం కాదా ముసల్తనం నీకు అర్థం కాదు ఇంకా? శాంతి నా గురించి ఒక్కసారి కూడా గుర్తు రాలేదా? ఒక్కడైతే గుర్తొస్తావు అందులో ఒకడు ఏం గుర్తు పెట్టుకోవాలి అవన్నీ పక్కన పెట్టరా పడుకుందాం పదండి. హలో నేను నిన్నే ప్రేమిస్తున్నా నేను కూడా ప్రేమిస్తున్నా లవ్ యూ నాన్న హలో ఏంటి ఐ లవ్ యూ ఐ లవ్ యూ టూ. హలో నేనంటే నీకు పిచ్చా? చూసారా రండి మీరు వెనక్కి వచ్చిన కాసేపు కూడా ఆగలేకపోయారు ఎవరితో ఫోన్ లో మాట్లాడుతూ చూసారా మిమ్మల్ని పెళ్లి చేసుకుని వేరే వాళ్ళని లైన్ లో పెడుతున్నారు ఎలాంటి వాళ్ళని మీరు పేరించింది పెళ్లి కంటే ప్రేమ గొప్పదని ఇప్పుడే నిరూపించాం మీరు లోపలికి వెళ్ళండి చూసారా మేము నిజ స్వరూపాన్ని ఎలా బయట పెట్టాము మాకు ముగ్గురు ఉన్నారయ్యా ఫోన్లు చేశారు. ఒరే వాయిస్లు మార్చి ఫోన్లు చేసిందే మేమేరా హలో రాజు ఐ లవ్ యూ ఐ లవ్ యూ టూ. ఇలా చేసేవేట్రా ఇదే మీకు కావాలి అరే నిన్ను కోరి సినిమాలో నాని గారి హీరో కాబట్టి వాళ్ళిద్దరిని కలిపేసి ఆయన వెళ్ళిపోయాడు మేము కమెడియన్స్ పులిహార కలపడాలు ఉండవు ఓకే బాయ్ ఫ్రెండ్స్ Baby, middle class అబ్బాయిలో Baby, middle class అబ్బాయిలో నాని హిల్లేరియస్ యాక్చువల్లీ చాలా 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 బాగా చేశారు అండ్ బేసిక్ గా అదేంటి వీళ్ళందరూ ఏదో ఒకటి మాట్లాడుతున్నారు ఆ 10 మంది మాట్లాడే ప్రతి మాటకి ఓ పంచి పడిపోతుంది ఏదో ఒక్కటి మిస్ అవుతాడని చూస్తున్నాను ఒక్కడు కూడా మిస్ అవ్వలేదు Thank అసలు you. మైండ్ బ్లోయింగ్ వెరీ వెరీ వెల్ డన్ అండ్ మన బ్లూ షర్ట్ అతను ఒక్కడు మాత్రమే నాకు పరదేశి. వీళ్ళకి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని తెలిసింది కదా తెలిసినప్పుడు తను ఎందుకో జెన్యున్ గా బాధపడ్డాడు అనిపించింది అమేజింగ్ వెరీ వెరీ వెల్ డన్ మన టక్ జగదీష్ సినిమాకి ఆల్ ద బెస్ట్ అన్న మంచి ఇట్టు కొట్టాలని శివ గారికి నాని అన్నకి ఇద్దరికి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఇంద్రజ గారు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి టిల్ ద ఎండ్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్ చాలా ఎంజాయ్ చేశాను మను గారు అది గారు వస్తే పంచల వర్షం ఎక్స్ట్రానరీ టెంపో థ్యాంక్ యూ సూపర్